చాలాసార్లు చాలామంది ఓడిపోతూ ఉండొచ్చు. బైబిల్ చెప్తుంది, ఈ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉంటే ఓడిపోయిన వారిని చూసి ఓడిపోవడం కాదు, గెలిసే మనసు కలిగినప్పుడు మనము తప్పనిసరిగా మనం గెలుస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. గెలవాలనే వ్యక్తి ఓడిపోయే వాడి గురించి చదువుతాడు, కానీ ఓడిపోయిన వాడి గురించి ఎందుకు చదువుతాడంటే ఓడిపోయిన వాడు చేసిన తప్పులు నేను చేయకూడదని చదువుతాడు. భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన డిస్ట్రిక్ట్కి భవిష్యత్తు మార్పులు ఎవరు తీసుకురావాలంటే మీరు నేనే తీసుకురావాలి. మన భవిష్యత్తు దేవుడు మన చేతుల్లో పెట్టి ఉన్నాడు. అలాగూ చేయాలన్నట్లయితే మన జీవితంలో ఒక రాడికల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ చేసేలాగా చేయడం కాదు, అందరూ బ్రతికేలాగా బ్రతకడం కాదు, అందరిలాగా జీవించడం కాదు, కానీ ఒక క్రైస్తవుడు ఒక జీవిత విధానము లోకములో ఉన్న వారందరికన్నా వేరుగా ఉండాలి. క్రైస్తవుడు ప్రార్థన చేయడం మాత్రం కాదు, క్రైస్తవుడైన మనము మన జీవిత క్రియారూపంగా మన జీవితంలో ఒక మార్పు చెందే రీతిలో చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అందరిలాగా బ్రతకడం కాదు, అందరిలాగా జీవించడం కాదు, అందరిలాగా మాట్లాడడం కాదు. వీ హ్యావ్ టు బ్రింగ్ అ రాడికల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది రాడికల్ చేంజెస్ తీసుకొచ్చిన వారిని ఈ రాత్రి నేను పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ దేశము యుద్ధ భూమిలో అందరూ సిద్ధంగా ఉన్నారండి. యుద్ధ భూమిలో ఉన్నారు. ఎదుట వేక ఫిలిస్తీన్లైన వారు కూడా యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఫిలిస్తీన్ల తరపున గొలియాతు నిలబడి ఉన్నాడండి. ఈ వైపు ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నారు. కొన్ని రోజులుగా యుద్ధం కొరకు సిద్ధపడారు. అయితే అందరూ కూడా ఈ గొలియాతును చూసి భయపడిపోతున్నారు. గొలియాత్ అంతా ఒక అడుగు వేస్తే వీరు 4 అడుగులు కాదు 7 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నారంట. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఇజ్రాయిల్ ఒక ఆర్మీ అన్నమాట. ఇక ఇజ్రాయిల్ ఒక రాజుగారైన సౌలు ఏం చేశాడంటే, ఎలాగోనో మనము గెలవము కనుక మనం ఏం చేద్దాం, ప్యాలెస్ లో ఉండిపోదామని చెప్పి ఆయన ప్యాలెస్ లో ఉన్నాడంట. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ భూమిలో ఉండాల్సిన రాజుగారు ఇప్పుడు ఎక్కడున్నారంటే ఆయన ప్యాలెస్ లో ఉన్నాడండి. ఇలాంటి పరిస్థితి, ఇజ్రాయిల్ దేశ పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఉండగా అక్కడ అందరూ ట్రైన్ అయిన ఆర్మీ పీపుల్ అందరున్నా కూడా గొలియాతు కేకలు వేస్తుంటే ఇజ్రాయిల్ ప్రజలు వెళ్ళి క్యాంపులలో దాక్కున్నారంట అండి. ఇంకెంత కోపం వచ్చిందంటే గొలియాతుకి, మీలో మొగోడెవడు లేడా, మీలో మొగోడెవడు లేడా, నన్ను కొట్టే వీరుడు సూర్యుడు మీలో ఎవడు లేడా అని కేకలు వేస్తున్న సమయంలో ఒక 16-17 సంవత్సరాలు యవనస్తుడు యుద్ధ భూమికి ఒక కెరియర్ తీసుకెళ్తున్నాడండి. ఒక క్యారేజ్ తీసుకెళ్తున్నాడు. వాళ్ళ అన్న కొరకు భోజనాన్ని సిద్ధపరిచిన వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆ క్యారేజీని తీసుకెళ్తున్నాడు. ఆ క్యారేజీ వాడి కెరియర్గా మారిందండి. చాలా మందికి అదృష్టం తన్నుకొని వస్తుందండి. చాలా మంది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ దేవుడు కొంతమందిని దేవుడు కొన్ని పనుల కొరకు పిలిచాడు. ఆ పనుల దగ్గరికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తానే ఆటోమేటిక్గా మీ స్టార్ తిరిగిపోతుందండి. హల్లెలూయా. ఇజ్రాయిల్ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ట్రైనింగ్ పొందుకున్నారు. ఒక మిలిటరీ ట్రైనింగ్ అంటే మామూలు విషయం కాదు. ఒక రైఫిల్ పట్టుకోవాలన్నా ఇంకోటి పట్టుకోవాలని ఎంతో ట్రైనింగ్ పొందుకోవాలి. ఏ ట్రైనింగ్ లేని ఈ దావీదు వచ్చి అక్కడ భూమిలో నిలబడి గొలియాతు కేకలు వేస్తుంటే ఏం చేస్తున్నాడు చూడండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45, 46, 47 వచనాలు చదువుకుందామండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45, 46, 47 వచనాలు. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెంను ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. హల్లెలూయా. చూడండి, దావీదు గొలియాతును చూస్తున్నాడు. గొలియాతును చూసి ఏమంటున్నాడు, కత్తిని, విల్లుని, అంబుని, AK-47 రైఫిల్ని బట్టినే రావట్లేదు బాబు, నేను జీవం కలిగిన దేవుని నామమందు వస్తున్నాను.
జీవం కలిగిన యేసు నామమందు వస్తున్నాను. ఈ దినమందు దేవుడు నీ తలని నా చేతికి అప్పగించాడు. ఇంకా అసలు యుద్ధము జరగలేదు, ఏమి జరగలేదు. గొలియాతు ఒకసారి కేకలేస్తే ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి దాక్కునే పరిస్థితుల్లో ఉన్న టైంలో దావీదు మాట్లాడుతుంటే గొలియాతుకి రెచ్చిపోతున్నాడండి. ఎవడ్రా వీడు బుడ్డాగాడు చేశాడు గ్రౌండ్లోకి, ఎవడు వీడు ఇంత చిన్నోడుగా ఉన్నాడు, వీడికి ఒక యూనిఫామ్ లేదు, ఒక ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు, వీడేంటి పిట్టలు కొట్టడానికి నన్ను ఒడిసలు తీసుకొచ్చాడేంటి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని కార్యాలు అలాగుంటాయి అన్నమాట. దేవుడు మన చేతుల్లో ఉన్నదాన్ని దేవుడు వాడుకుంటాడు. మోసే దగ్గర దేవుడు ఆయన చేతుల్లో కర్ర ఉంటే ఆ కర్రను ఏమైనప్పుడు కర్ర పాముగా మారిందంటండి. ఆ కర్రను తీసి ఎర్ర సముద్రం వైపు చాపగా ఏమైందంట, ఎర్ర సముద్రం 2 పాయలైందంటండి. దేవుడి చేతిలో ఉన్న మనము, మన చేతుల్లో ఏమి ఉన్నా కూడా దాన్ని ఆయన వాడుకునే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మీకు వంట వండడానికి ఒక గరిటె ఉందేమో, లేకపోతే మీ దగ్గర ఒక పెన్నే, లేకపోతే పెన్సిల్ ఏముందేమో, లేకపోతే మీ దగ్గర ఏదో ఒక తాపి ఉందేమో, మీ దగ్గర ఆ వడ్రగం మేస్త్రి వాడుతున్న ఆ టూల్స్ ఉన్నాయేమో, లేకపోతే ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేయగలిగిన ఆ చిన్న చిన్న వస్తువులు పెట్టుకున్నారేమో. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు మన చేతిలో ఉన్న వాటిని దేవుడు ఆస్వాదించువాడే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంట మన చేతుల్లో ఉన్న వాటిని ఆస్వాదిస్తాడంట. దావీదు చూడండి, ఒక యుద్ధ భూమిలో వెళ్తున్నారు, అందరూ ఓడిపోయారు, అందరూ భయముతో ఉంటే దేవుడు దావీదు పట్ల దేవుడు ఒక కలన కలిగి ఉన్నాడు. దేవుడు దావీదు పట్ల ఒక ఫ్యూచర్ కలిగి ఉన్నాడు. దేవుడు దావీదు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఓడిపోయిన వారందరి మధ్యలో దావీదు నిలబడి అంటాడు, ఏ గొలియాతు, జీవం కలిగిన యేసు నామమందు వస్తున్నాను, నేను జీవం కలిగిన దేవుని నామం పేట నీ దగ్గరికి వస్తున్నాను. ఈరోజు నీ తలని దేవుడు నాకు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అప్పచెప్తాడండి. అడిగే ధైర్యం ఉంటే దేవుడు మీకు అప్పచెప్తాడు. ధైర్యముగా నిలబడే వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు, పిరికోడికి దేవుడు తోడై ఉన్నాడు. కానీ ధైర్యంగా ఉన్నవాడు, విశ్వాస వీరులకి దేవుని కార్యాలు మనము చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం అని చెప్పిన రీతిలో, అలాగైతే దేవుని బిడ్డలారా, మీరు దేవుని కార్యాలు మీ జీవితంలో చూడాలన్నట్లయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి విశ్వాసం ఏంటంటే, మీరు చేయాల్సింది మీరు దేవుని యందు విశ్వాసం ఉంచువారుగా ఉండాలా. ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజలు ఆర్మీలో ఉండాలి, అందరూ అవిశ్వాసంతో ఉంటే దావీదు వారి యొక్క విశ్వాసము ఆ దినము వారి యొక్క చరిత్రని మార్చిందంటండి. దేవుడు అనుకుంటే మీ ద్వారా మీ కుటుంబం ఒక చరిత్రని తిరిగి రాయిస్తాడండి. దేవుడు మీ ద్వారా ఒక రాష్ట్రం, ఒక చరిత్రని దేవుడు తిరిగి రాయిస్తాడండి. దేవుడు ఒకవేళ ఆయన మీ ద్వారా ఉన్నట్లయితే, మీరు ఆయన మీద నమ్మకం వచ్చినట్లయితే, మీ జీవితంలో ఒక గొప్ప కార్యమును దేవుడు ఆయన మీ పట్ల చేయవాడై ఉన్నాడండి. ఒక వ్యక్తి తన జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేయడం, విశ్వాస అడుగులు వేయడం చేత ఒక వ్యక్తి చేస్తున్న అడుగులను బట్టి రాబోతున్న తరాలు ఆశీర్వదించబడతాయండి. హల్లెలూయా. సామాన్యమైన దావీదు ఎప్పుడైతే ఈ ఒడస్సులు తీసుకొని గొలియాతును కొట్టాడో, గొలియాతు అక్కడే పడిపోయాడంటండి. దావీదు చూశాడు, గొలియాతులు ఏమున్నాయి, తల మీద కిరీటం ఉంది, ఆ పెద్ద హెల్మెట్ ఉంది, బాడీలో చెస్ట్ ఫుల్ బాడీ అంతా కవర్ చేసుకున్నాడు. ఎక్కడ కొడితే పడతాడని చూసినప్పుడు తల ఒకటే కనిపిస్తుందండి. కరెక్ట్గా తీసి కొట్టాడు, వెంటనే గొలియాతు పడిపోయాడు. దావీదు కత్తి తీసుకెళ్ళలేదు, కానీ ఆ గొలియాతు ఒక కత్తి తీసి తలని నరికాడు. నరికిన దినమందు దావీదు ఆ గొలియాతు ఒక తల మోసుకొని వస్తుంటే ఆ యొక్క ఇజ్రాయెల్ ఆర్మీ చూసి భయపడిపోతున్నారండి. దావీదుని చూసి భయపడిపోతున్నారు. గొలియాతుని చూసి భయపడిన వారు ఇప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నారు? దావీదుని చూసి భయపడుతున్నారు. దావీదుని చూసి భయపడుతున్నాడు. రాజుగారు ఇచ్చిన సర్వంగా ఆ కవచాలు వేసుకుని వచ్చినట్లయితే, నా బట్టల ద్వారా గెలిచాడు, నా కత్తి ద్వారా గెలిచాడు, కానీ దేవుని నామమందు గెలిచాడు గనుక భూ ప్రజలందరూ కూడా దావీదుని చూసి భయపడడం మొదలు పెట్టారంట. గెలుపు మీ తల మీద రాసి ఉందండి, తప్పనిసరిగా మీరు గెలుస్తారు.
విక్టరీ ఈస్ యువర్ లాస్ట్ నేమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఇంటి పేరే విజయం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఇంటి పేరే విజయం, మీ ఇంటి పేరే జయము, మీ ఇంటి పేరే ఆశీర్వాదము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎన్ని రకాలైన ప్రజలు మీ ముందున్నా దేవుడు వారి తలల్ని దేవుడు మీ చేతులు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన మనకు అప్పగిస్తాడండి. ఒక తల తీయడం అంటే మామూలు విషయం కాదు. ఒక మామూలు జాబ్కి వెళ్ళిన మీరు మీ పైన అధికార ఆ యొక్క సీట్లో కూర్చోవడం అనేది ఒక గొప్ప తల కదా. ఆయన తలని మీ చేతిలో పెట్టుకున్నట్టుగానే చూడండి. ఒక తరములో ఒక వ్యక్తి త్యాగపూర్వకమైన నిర్ణయాలు చేయడం చేత, ఒక వ్యక్తి తన తరములో ఒక మంచి నిర్ణయం చేయడం చేత తను మాత్రం మారడం కాదు, తన భవిష్యత్తు కూడా మారిపోతుందండి. హల్లెలూయా. ఒక యవనస్తుడు తన గురితో కష్టపడి చదివి ఒక తరములో తను ఒక డాక్టర్ అవ్వగలిగితే, ఒక తరములో తన జీవితంలో ఒక మంచి సర్జన్గా, ఒక మంచి ఉన్నతమైన అధికారిగా, ఒక ఉన్నతమైన ఆఫీసర్గా తను మారగలిగినట్లయితే ఏమవుతుంది? ఆయన పెళ్లి చేసుకునే అమ్మాయి లేకపోతే పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలాగుంటారు? ఖచ్చితంగా ఆ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఆయన బిడ్డలు ఎలాగుంటారు? ఆ లెవెల్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అంటే ఒక వ్యక్తి తనకి దేవుడిచ్చిన ఆ యొక్క అవకాశంని సరైన రీతిలో వాడడమే రాడికల్ షిఫ్ట్ అండి. అందరిలాగా వాడడం కాదు, అందరిలాగా జీవించడం కాదు, అందరిలాగా ప్రయత్నం చేయడం కాదు, అందరిలాగా మనము ముందుకు వెళ్ళడం కాదు. కానీ ఒక వ్యక్తి తన జీవితంలో ఒక గురితో తను చేస్తున్న ప్రతి నిర్ణయంలో ఒక దేవుని యొక్క భయభక్తులు కలిగి ప్రార్థన జీవితంతో దేవుని వాక్యమందు విశ్వాసం కలిగిన వాడై ఎప్పుడైతే తను ప్రయత్నం చేస్తాడో, నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని ఆశీర్వదిస్తాడంట. దేవుడికి చాలా ఇష్టమైన వారు ఎవరంటే రాడికల్ థింకింగ్, రాడికల్ షిఫ్ట్ కలిగిన వారు, లైఫ్లో గురి కలిగిన వారు. చూడండి, మీ లైఫ్లో ఒక ఇంజనీర్ అయ్యారనుకోండి, మీరు ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ చేసుకుంటారు. మీ పిల్లలు ఆటోమేటిక్గా గొప్ప ఇంజనీర్లు అయిపోతారు. మీరు ఒక కలెక్టర్ అయిపోయారు అనుకుందాం, మీరు ఎవరిని చేసుకుంటారు? కలెక్టర్నే చేసుకుంటారు. కాబట్టి మీ పిల్లలు ఆటోమేటిక్గా ఏమైపోతారు? ఒక కలెక్టర్గా, ఇంకా ఉన్నతమైన ఆఫీసర్లుగా వెళ్ళిపోతారు. అంటే ఒక వ్యక్తి తాను చేస్తున్న నిర్ణయాన్ని బట్టి తనకు అట్మాస్ఫియర్ మారడం మాత్రం కాదు, తనకి వెనక వస్తున్న వారికి గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోతారండి. హల్లెలూయా. అబ్రహాం కూడా అలాగనే అండి, ఒక రాడికల్ షిఫ్ట్ తీసుకున్నాడు. విగ్రహాలు తయారు చేస్తున్న కుటుంబం, వారి నాన్నగారు విగ్రహాలు తయారు చేస్తారు, విగ్రహాలు ఆ గంపలో పెట్టుకుని అమ్ముకునే కుటుంబం. దేవుడు అంటున్నాడు, అబ్రహాము నువ్వు నన్ను వెంబడించమని. ఆ యొక్క ఆదికాండం 12వ అధ్యాయంలోకి దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటకి లోబడి అబ్రహాము తన భార్యను తీసుకొని తను ప్రయాణం అవడం మొదలు పెట్టాడంట. దేవుడు చూపించే దేశంకు నేను వెళ్ళాలి, దేవుని మాటకి లోబడాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలనే ఒక తపన, ఒక గురితో అబ్రహాము చేయడం చేతమైపోయాడంట. ఆ యొక్క 13వ అధ్యాయం 2వ వచనం అంటది, దేవుడు అబ్రహాముని ఎలాగా ఆశీర్వదించాడంట? వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అని రాయబడి ఉంది. దేవుని మాటకు లోబడే వ్యక్తి, ఎవరైతే దేవుని మాటకు లోబడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనే ప్రయత్నం చేస్తున్న ఎలాంటి వ్యక్తి అయినను ఆ వ్యక్తి ఏమవుతాడని తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతాడండి. విగ్రహాలు అమ్ముకుంటున్న వ్యక్తి ఇప్పుడు బహు ధనవంతుడైపోయాడంట. ఎంత ధనవంతుడైపోయాడంటే, ఆ కాలంలో రాజులు అబ్రహాము కానీ వారి యొక్క దేశం పక్కన వెళ్తుంటే అయ్ బాబోయ్ అని భయపడిపోయేవారు. ఎందుకంటే అబ్రహాము ఒక ఆశీర్వాదం ఎంత ఎక్కువగా ఉన్నదంటే, ఒక దేశం కన్నా ఎక్కువైన ఆశీర్వాదముని దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడంటండి, ఒక వ్యక్తికి ఇచ్చాడంటండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏదో మనల్ని ప్రార్థన వినడం మాత్రం కాదు, మన దేవుడు మనం చేస్తున్న క్రియలు చూడడం మాత్రం కాదు, మన దేవుని మీద మనము ఒక రాడికల్ ఫెయిత్ గా మనం కలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక తరములో మిమ్మల్ని ఆశీర్వదించిన రీతిలో ఇంకెన్నడూ చూడని అంత ఉన్నతమైన ఆశీర్వాదాలకి కర్తలుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దుష్టుడు ఆలోచన నడవక, పాపుల మార్గములో నిలబడక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములను దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి ఓరలు నాటబడిన వాడై
ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయుదల్లా సఫలమగును అంటున్నాడు. దేవుని మాటకి ధ్యానించడం అండి, దేవుని మాటకి లోపడడం అండి, దేవుని మాట ప్రకారం నడిచే ఎవరైనా కానీ మీ జీవితంలో ఒక నీటి ఓరలో నాటబడిన చెట్టు వలె మీరు ఫలం ఇవ్వడం మాత్రం కాకుండా దేవుడు మీరు చేసే ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఆ క్రేజీ ఫెయిత్ మీకు ఉండాలి, ఆ రాడికల్ ఫెయిత్ మీలో ఉండాలా. దేవుని బిడ్డలని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. మన దేవుడు ఉన్నతమైన దేవుడు, ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. ఆయన ఒక ప్యాలెస్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఒక ప్యాలెస్. మనుషుడు ఎవరు తయారు చేయలేని అద్భుతమైన పరలోకంలో ఆయన బ్రతుకుతున్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలి చెప్పండి? దరిద్రులుగా ఉండాలా? అడుక్కునేవారుగా ఉండాలా? ఊరంతా అప్పులు చేసుకునేవారుగా ఉండాలా? ఊరంతా చెడ్డ పేరు సంపాదించేవారుగా ఉండాలా? మరి ఎలా ఉండాలి? ఆయన బిడ్డలుగా ఆయనలాగా మనం మారాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాలాగా మీరు మారండి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలులాగా మనల్ని మారమన్నప్పుడు మనం నిజంగా చెప్పాలట్లయితే మనం క్రీస్తు పోలికల్లోకి మనం మారాలి, దేవుని పోలికలోకి మారాలి. దేవుని పోలికలు మారడం అంటే ఏదో ఒక స్పిరిచువల్ బీయింగ్ కాదు, మరి ఫిజికల్ బీయింగ్ కూడా ఆయనలాగా మనం మారిపోవాలి. ఆయనలాగా మనం మారాలి, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా మనకి విశ్వాసం ఉండాలి, ఆయనలాగా ఆయన క్రియారూపంగా కార్యాలు చేసేవారిగా ఉండాలి. జూన్ మాసం అంటేనే ఒక నూతనమైన ప్రారంభం. చాలామంది యవనస్తులు పిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్ళే మాసమే. ఒక క్రొత్త కాలేజీలో అడుగు పెట్టడం, ఒక క్రొత్త స్కూల్లో అడుగు పెట్టడం, ఒక క్రొత్త కెరియర్లో అడుగు పెట్టడం, ఒక క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టే ఒక అద్భుతమైన మాసం ఈ జూన్ మాసం అండి. ఈ జూన్ మాసంలో వర్షాలు మొదలవుతాయండి. ఈ వర్షాలు మొదలైనప్పుడు ఈ కాలువలో నీళ్లు కట్టేస్తారు. ఆ నీళ్లు కట్టేసిన కాలువలో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ ఎండిపోయిన ఆ చిన్న చిన్న గుడ్డులు, ఏ గుడ్డులు? చేప గుడ్డులన్నీ పిల్లలు అవ్వడం మొదలు పెడతాయండి. అప్పుడు వరకు ఏమీ లేనిది ఎప్పుడైతే నీళ్లు, ఆ వర్షము నీళ్లు కాలువ గుండా వెళ్తుంటే పీత పిల్లలు పొట్టడం మొదలు పెడతాయి, చేప పిల్లలు మొట్టడం మొదలు పెడతాయి. అసలు మడావిడిగా ఉంటాయండి, అంతా చిన్నచిన్నేనండి. వర్షం పడగా ఎండిన నేలలో ఉన్న మంచి మంచి విత్తనాలన్నీ ఫలిస్తాయి, పిచ్చి చెట్లు కూడా ఫలిస్తాయి. ఈ మాసం ఒక ఫలించే మాసం అండి. ఈ మాసం ఒక అభివృద్ధి పొందే మాసం. ఈ మాసం ఒక గురితో వెళ్ళే మాసం. ఈ మాసం ఒక గమ్యముతో వెళ్ళే మాసంగా ఉండాలి. ఈ మాసం దావీదు ఎప్పుడైతే గొలియాతు తలను పట్టుకొని వచ్చాడో తనకి 3 అవార్డులు వచ్చాయి. మొట్టమొదటి అవార్డు ఏంటంటే ఆ దేశంలో రాజు తర్వాత ఉన్నతమైన వ్యక్తిగా మారాడండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు తర్వాత వ్యక్తిగా మారాడండి. రెండోది, ఆయన ఎప్పుడైతే గొలియాతును చంపాడో సౌలు రాజు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడండి. ఆ తర్వాత ఆ దేశంలో నుండి తను ఎంతలా ఖర్చు చేయొచ్చు కానీ ఎవరు అడిగేవాడు లేడు, తనకి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఎంత అద్భుతం ఆలోచన చూడండి. దావీదు ఒక టెస్ట్లో పాస్ అవడం చేత తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడండి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. సౌలు రాజుకి సమానమైన ఒక రాజుగా మారిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం మీలో ఉంటే సరిపోదు. దేవునికి అభిషేకం ఒక ఫ్లో ప్రకారము మీరు వెళ్ళినప్పుడే దేవుని కార్యాలు మీరు చూడగలరు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు అందరికి విత్తనాలు ఇస్తూ ఉంటాడు అండి, అందరికి విత్తనాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ విత్తనాలు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. కొంతమంది విత్తనాలు కూడా వండుకొని తింటారండి. వీళ్ళంత దరిద్రులు ఇంకొకరు లేరు. బైబిల్ చెప్తుంది విత్తువానికి విత్తనాలు ఇస్తానన్నాడండి, తినేవాడికి ఆహారం ఇస్తానన్నాడు. మంచి విత్తనము నాటే వ్యక్తికి మంచి పంట వస్తుందండి. చూడండి, ఇద్దరిని పెట్టుకుందామా అండి. ఇక్కడ ఒక ఆయన నిలబడి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఈయన పేరు కుడివైపు ఆయన, ఈ వైపు ఉండే ఆయన పేరు ఎడం వైపు ఉండే ఆయన. కుడివైపు ఉండే ఆయన దగ్గర 1 ఎకరం స్థలం ఉంది, కానీ 2 కొబ్బరి చెట్లు నాటాడు. 2 కొబ్బరి చెట్లు.
ఓ కొబ్బరి చెట్టులో 25 కాయలు వస్తాయి నెలకు అనుకుందాం. 2 చెట్లు ఎన్ని అయినాయండి? 50 కాయలు వచ్చాయి. వీడు యవనస్తుడండి, 1 ఎకరం ఉంది ఈయన స్థలము. వీడేం చేశాడంటే, ఉదాహరణకు ఒక ఆలోచించండి, 1 ఎకరములో ఒక 200 మొక్కలు నాటాడు. ఎన్ని నాటాడండి? 200 మొక్కలు నాటాడు. ఈయన ప్రతి నెల ఒక 50 కాయలు కనిపిస్తున్నాయి మనోడి దగ్గర. ఇప్పుడే మొక్కగా ఉంది. 5 సంవత్సరాల్లో ఈ మొక్క ఏమైపోద్ది? ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. 5 సంవత్సరాల్లో ఈ చెట్టులు ఫలం ఇవ్వడం మొదలు పెడతాయి. 5 సంవత్సరాల తర్వాత కూడా ఈయనకి 2 చెట్లు ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 200 చెట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరు అధికంగా ఫలిస్తున్నారు ఇప్పుడు? 200 చెట్లే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడుగా ఉన్న నీవు ఈరోజు ఎవరో కూలి పని చేసుకుంటున్నారని, ఎవరో ఒక 500 రూపాయలు, 600 రూపాయలు, 700 రూపాయలు తీసుకుంటున్నాడని వీళ్ళు వెనక వెళ్ళిపోవద్దు. నీ గురిని అమ్మేసుకోవద్దు, నీ కళల్ని పాతి పెట్టద్దు, నీ యొక్క ఆలోచన విధానాన్ని ఆపివేయద్దు. ఎందుకంటే దేవుని యొక్క విశ్వాసముతో నువ్వు మంచి విత్తనాలు నీ భూమిలో నాటు. రాబోతున్న కాలములో దేవుడు నిన్ను గొప్ప కార్యములు నీ ద్వారా చేయగలడు. హల్లెలూయా. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, సాఫ్ట్వేర్ చదువుతున్నారు అనుకుందాం. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. మీరు సడన్గా ఏం చేశారంటే ప్రోగ్రామింగ్ చదవడం నేర్చుకున్నారు. ప్రోగ్రామింగ్ చదవడం నేర్చుకున్న మీరు సడన్గా అమెరికన్ వెబ్సైట్ని హ్యాక్ చేశారు అనుకుందాం. ఏం చేస్తారు తెలుసా? అమెరికన్ వెబ్సైట్ హ్యాక్ చేసిన వాళ్ళని అమెరికా నుంచి వెంటనే ఎవరు చేశారని వెతుకుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఇండియాకి ఫ్లైట్ వేసుకొని వచ్చి మీ పాస్పోర్ట్ తీసుకొని మీకు అర్జెంటుగా వీసా ఇచ్చి ఆ దేశాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే మా దేశం ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయగలిగేవంటే నువ్వు మామూలుడు కాదు. అలాగైతే వీడికి ఏం చేద్దాం? ఒక పెద్ద జాబ్ ఇద్దాం, ఒక పెద్ద పని ఇద్దాం. ఎందుకంటే అందరు చేసే పని కాదు, వీడు చాలా తెలివైనడు కాబట్టి ఒక మంచి సెక్యూరిటీ కలిగిన ఒక వెబ్సైట్ లోపలికి వచ్చాడంటే వీడు మామూలుడు కాదు, వీడి తెలివి మామూలుది కాదు. అసలు ఈ యొక్క ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉందని వారు తీసుకెళ్ళి ఒకవేళ ఈ వ్యక్తికి 10వ తరగతి చదివారు అనుకుందాం, ఏదో యూట్యూబ్లో వచ్చిన వీడియోలు చూసి నేర్చుకున్నాడు అనుకుందాం. బట్ ఏం చేస్తారు తెలుసా? ఆ వ్యక్తిని వారు వాడుకుంటారండి. లైఫ్లో ఏదో ఒకటి సాధించడానికి ట్రై చేయాలి. లైఫ్లో మన జీవితం ఒకేసారి బ్రతుకుతాం కాబట్టి ఈ ఒక జీవితం ఏదో ఒకటి చేయడానికి మీరు ప్రయత్నము చేయాలి. బైబిల్ చెప్తుంది 5 ఒక 5 కనిపించారంట. ఒక అతనికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొక అతనికి 2 ఇచ్చాడంట, ఒక అతనికి 1 ఇచ్చాడంట. 5 ఉన్నవాడు ఏం చేశాడంట? 10గా చేశాడంట. 2 ఉన్నవాడు ఏం చేశాడంట? 4గా చేసుకున్నాడంట. ఈ 1 ఉన్నవాడు ఏం చేశాడంట? భూమిలో పాతి పెట్టుకున్నాడంట. ఎవరో 10,000 రూపాయలు ఇచ్చారని, ఏదో ఒక సవరమో 2 సవరాలు బంగారం కొనేసావని ఆ యొక్క కబోర్డ్ విడిచిపెట్టి మీ ఇంట్లో ఉంది కదా బేరవా విడిచిపెట్టకుండా అక్కడే కూర్చుంటే నీ లైఫ్లో బాగుపడవు. కొంతమందికి భయం అండి, అయ్యో బంగారం వదిలేసి వచ్చాను ఇంట్లో, కబోర్డ్ ఇవ్వడానికి బద్దలు కొట్టేస్తాడేమో. దేవుడు బంగారు కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అక్కడే ఆగిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. భయముతో మనం ఉన్నట్లయితే ఎవడో ఒకడు దోచుకుని వెళ్ళిపోతాడు ఏదో ఒక రోజు. విశ్వాసంతో మనం విత్తువారమైతే తప్పనిసరిగా దేవుడు అంచులంచులుగా మనల్ని ఆస్వాదించువాడే ఉన్నాడు. ఒకరోజంట ఇజ్రాయిల్ ప్రజలకు అలాగనే యుద్ధాన్ని కొరకు భయంకరంగా శత్రువులు దండెత్తి వచ్చేసారంట. దేవుడు వెతికాడంట, ఎవడన్నా నాయకుడు నాడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు కనిపించట్లేదంట. ఒక పిరికోడు ఉన్నాడంట, ఆయన పేరు గిదియోన్ అంట. ఏంటంటే ఆయన పేరు గిదియోన్ ఒక పిరికోడులు అంటే పిరికోడు చిన్న బల్లిని చూస్తే వెళ్ళి దాక్కునేవాడు అనమాట. కొంతమంది మీరు కూడా ఉంటారు కదా, బల్లి ఉంటే చాలండి అమ్మా పాము ఉన్నా భయపడరు, కానీ బల్లి చూస్తే ఎందుకు భయపడతారు నాకు అర్థం కాదు. ఇంకా కొంతమంది మహానుభావులు ఉన్నారు, చీమలు చూసినా భయపడతారండి, బల్లి పిల్లలు చూసినా భయపడతారండి. బల్లి అసలు ఎప్పుడైనా కలిసిందా బల్లి? తేలు చూసినా భయపడాలి, జర్రి చూసి భయపడి చొప్పు తీసి దాన్ని చంపాలే కానీ అమ్మో ఇంకా వెళ్ళను టాయిలెట్కి, వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తావు నువ్వు? అలాంటి వాడు అనమాట గిదియోను. దేవదూత వచ్చి అంటది,
పరాక్రమమైన గిదియోను, శక్తివంతమైన గిదియోను అంటే గిదియోను చూస్తున్నాడు, ఎవరిని పిలుస్తున్నారు అని చూస్తున్నాడు. ఒక రాడికల్ షిఫ్ట్. ఆ రోజు గిదియోను ఒక మంచి మాట తన గురించి విన్నాడు, ఒక దేవదూత చెప్పడం. ఏంటంట, బలమైన వాడా, బలాసురుడా, బలమైన వాడా అనే పదం ఎప్పుడైతే విన్నాడో గిదియోనుకు ఆలోచించే విధానం మారిందండి. వెంటనే ఏం చేశాడు, 30,000 మందిని పోగు చేశాడు. 30,000 మందిని పోగు చేసే దేవుడు అంటాడు, నో, నాకు 300 మంది కావాలంటే 30,000 మందిలో 1% 300 మందిని తీసుకొచ్చి యుద్ధం చేస్తే దేవుడు యుద్ధములో జయమిచ్చాడంటండి. ఒక పిరికోడిని దేవుడు ఒక యుద్ధ భూమిలో గెలుపుని దేవుడు దయచేశాడంట. నువ్వు పిరికోడుగా ఉన్నావు, లేకపోతే పిరికిదానిగా ఉన్నావేమో, ప్రతి బల్లిని చూసినా, ప్రతి పురుగుని చూసినా, కాక్రోచ్ చూసినా కూడా కాక్రోచ్ గానే ఎక్కువ ఎగిరెత్తున్నావేమో. ఈ రోజు దేవుడు అంటున్నాడు, నువ్వు బలవంతురాలివి, నువ్వు బలవంతుడివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కుటుంబం, నాన్నగారు డెవలప్ అయి ఉండరు, అమ్మ డెవలప్ అయి ఉండదు, పిరికి కుటుంబంలో పుట్టుంటారు కొంతమంది. ఇంకా అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండదు, అంత పిరికితనమేనండి. మన ఒక అమ్మాయిని కలిశాను నేను వేమవరపాడులో. అమ్మాయి 986, 87 మార్కులు సంపాదించింది 1000కి. ఆశ్చర్యం వేసిందండి అమ్మాయిని చూస్తానే. వాళ్ళ నాన్న అన్నాడంట, వాళ్ళ నాన్న అడిగిందంట, నాయన నేను మెడిసిన్ చేస్తానంటే, అమ్మ మనం చేయలేమమ్మా, మన స్థాయి కాదన్నదంట. ఆ మూర్ఖమైన తండ్రి చేసిన పనికిమాలిన పనికి ఈ బిడ్డ మార్కు సంపాదించింది కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేదండి. అన్నాను, ఇంకొక సంవత్సరం ఆగి నువ్వు MBBS ఎగ్జామ్ రాయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా కూడా డిగ్రీ చేసి ఒక IPS, ఒక IASకి ట్రై చేయమ్మా అని చెప్పాను. అన్న నాకు తెలియలేదన్నా, మా నాన్నగారు అస్సలు పిరికోడన్నా, మా నాన్నగారు చేయలేమని చెప్పాడన్నా అన్నాడు. నువ్వు చేయగలవు తల్లి, ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలా, నువ్వు ఒక సంవత్సరం ఇంకా ప్రిపేర్ అవ్వు, ఇంకా బెస్ట్గా ప్రిపేర్ అవ్వు. ఒకవేళ మీరు ఏ ఇంట్లో పుట్టారో దాన్ని దేవుడు చూడగానే మీ గమ్యాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఎక్కడ పుట్టారో అక్కడే దేవుడు ఆగడు. దేవుడు నీ గమ్యాన్ని మంచిగా చూస్తున్నాడు. నాకు దేవుడు చిన్నప్పుడే విదేశాల్లో ప్రసంగాలు చేయాలి, నువ్వు లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించాలని దేవుడు చెప్పాడు. అలా చిన్నప్పటి నుంచి ఒక కష అనమాట, లోకమంతా వెళ్ళి సువార్త ప్రకటించాలి. పెళ్ళైంది, ప్రతి వీసా ఫెయిలియర్ అండి. ప్రతి వీసా అప్లై చేస్తే ఏమో ఫెయిలియర్ అని అన్నీ ఫెయిల్ అయిపోయేది. అమెరికా వీసా ఫెయిల్ అయింది 2 సార్లు, ఆస్ట్రేలియా వీసా 3 సార్లు, పెద్ద ఇన్విటేషన్ లెటర్ వచ్చింది, అయినా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు చాలా బాధలో ఉన్నాను. ఇంకెందుకులే అనుకునే టైంలో సింగపూర్లో ఒక చిన్న కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి అవకాశం వచ్చింది. చిన్న కాన్ఫరెన్స్, ఒక 100 మంది ఉంటారు ఆ కాన్ఫరెన్స్లో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. వెళ్ళాను, చెతకబాదేశాను వాక్యంలో. ప్రజలు అసలు ఉజ్జీవపడిపోయారు, ప్రసంగులందరూ కూడా ఉజ్జీవపడిపోయి కొన్ని ప్రవచనాలు వచ్చాయి. అక్కడ మొదలైందండి నా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, ఒక చిన్న విత్తనంలాగా మొదలైంది. అప్పుడు నేను సుదర్శన్ జ్యోతి కుమ్మనపల్లి గారికి, మా బావగారికి చెప్తా ఉన్నాను, బిషప్ గారికి, దేవుడు నన్ను ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటించమన్నాడు అన్నప్పుడు ఆయన జోగ్గా తీసుకున్నారంట. పోయిన ఫిబ్రవరి మాసంలో నేను ఆయనతో మాట్లాడుతూ ఆయన సరదాగా అడిగారు, ఎన్ని దేశాలు తిరిగారు ఇంతవరకు అంటే, నేను 38 దేశాలు తిరిగానండి అన్నాను. ఆయన ఆశ్చర్యపోయారు. నువ్వు జపాను ఇక్కడెక్కడే తిరుగుతున్నావు అనుకున్నాను, ఇన్ని దేశాలు తిరిగావని నాకు తెలియలేదన్నారు. ప్రతి సంవత్సరం ఒక గురి పెట్టుకున్నాను, ఎవరి దగ్గర డబ్బులు అడగను, ఎవరి దగ్గర చేయి జాపను, ఎవరి దగ్గర టికెట్ల కోసం అడగను. రేపు టికెట్లకి డబ్బులు ఇస్తే నేనే పంపించాను అంటారేమో అని అసలు ఎవరిని అడగను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళేటప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి జాపను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్తానండి, విశ్వాసంతో వెళ్తాను. ఆ దేశంలో విశ్వాసంతో పరిచర్య చేస్తాను. ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, ఇంత ఇస్తే వస్తాను, అంత ఇస్తే వస్తానని మాటలన్నీ ఉండవు, బేరాలు ఉండవు. వెళ్తాం, దేవుని సువార్త ప్రకటిస్తాం, దేవుని కార్యాలు చూస్తాం, ఇంటికి రావడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సంవత్సరం అండి ఎన్నో దేశాల్లో సువార్త. ఈరోజు అండి జపాన్ దేశం లాంటిలో, లేకుంటే నేపాల్ లాంటి దేశంలో అతిపెద్ద కాన్ఫరెన్స్ చేసిన ఒక వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ కాలంలో చిన్న పరిచర్య చేసే వాళ్ళే, నిన్న ఆయన బ్రదరు, మన బ్రదరు, నిన్న ఎవాంజలిస్టు, ఈరోజు పాస్టరు, రేపు రెవరెండు, ఎల్లుండు బిషపు, ఆ తర్వాత రోజు పోప్ పెట్టుకుంటాడు ఆయన. అది ఒకటే ఇండియాలో తక్కువ అనమాట, పోప్ అనేది ఒకటి తక్కువ అయిపోయింది. బట్ నేను దేవుడు ఎక్కువగా వాడుకోగలది
నేను ఇంకా కిందకి దిగడం మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు వాడుకుంటున్నాడు. ఈ మాసం మళ్ళీ కెనడా, అమెరికా దేశం వెళ్తున్నాను సువార్త ప్రకటించడానికి. ఆ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాను, కొరియా, ఇంకా అలాగే నేపాలు, ఎంత వరుసగా మీటింగ్స్ ప్లానింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ వైపు యూరోప్ కంట్రీలకు వెళ్ళడానికి ఈ సంవత్సరం మాత్రం 10 దేశంలో అడుగుపెట్టి సువార్త ప్రకటిస్తాను. ఎలాగుంటుందంటే ఉదయకాలం ఒక దేశంలో ఉంటాను, ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ ఆ దేశంలో చేస్తాను, ఉదయకాలం ఆ దేశంలో వాక్యం అందిస్తాను, రాత్రి ఇంకొక దేశం వెళ్ళి పడుకుంటానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఇలా చేస్తానని అడుగుతూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే మాకు పెద్ద కుటుంబం అమలాపురంలో, మా విశ్వాసాలు విడిచిపెట్టి ఎక్కువ కాలం ఉండలేను, కాబట్టి ఎంత త్వరగా నేను పరిచర్య చేసుకొని మా ఇంటికి వెళ్ళిపోవాలి నేను చూస్తూ ఉంటాను అంటాను. మొన్న పోయిన సంవత్సరం ఆస్ట్రేలియా దేశంలో ఒకేసారి ఆ దేశంలో ఎన్ని సిటీలు ఉన్నాయో అన్ని సిటీలో కాన్ఫరెన్స్ చేశామండి. ఎన్ని సిటీలు అన్ని సిటీలు. ప్రతి ఉదయకాలం 4 గంటలకు ఎయిర్పోర్ట్లో ఉంటానండి, 10 గంటలకు అక్కడ కాన్ఫరెన్స్ చేస్తాను, మళ్ళీ రాత్రి అక్కడ పడుకుంటాను, మళ్ళీ తెల్లవారుజామున ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుడు ఏమీ లేని వారిని, దేవుడు ఎక్కడ ప్రారంభించాలని తెలియని వ్యక్తికి, అన్ని ఫెయిలియర్గా ఉన్న వ్యక్తికి, ఒక్క వీసా కూడా రాని వ్యక్తికి ఈరోజు దేవుడు నన్ను ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. అది మాత్రం కాకుండా ప్రతి వీసా ఫెయిల్ అయిపోతా ఉన్న నాలాంటి వాడికి ఈరోజు కన్సల్టెన్సీ దేవుడు దయచేశాడు. ఈరోజు కన్సల్టెన్సీలో పెద్ద దైవజనులు ఈరోజు మా కన్సల్టెన్సీకి ఫోన్ చేస్తున్నారు, మాకు వీసాలు కావాలండి, యుఎస్ అపాయింట్మెంట్స్ కావాలండి. యుఎస్ అపాయింట్మెంట్స్ దొరకాలంటే ఈరోజు భారతదేశంలో చాలా కష్టం. అయితే నేను 2-3 రోజులు అపాయింట్మెంట్ రప్పించగలను. అంత ఇన్ఫ్లుయెన్షియల్ కన్సల్టెన్సీగా మారింది ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే పెద్ద దైవజనులు అందరూ కూడా ఈరోజు పెద్ద దైవజనులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద CEOs కావచ్చు, పెద్ద కంపెనీలో పనిచేస్తున్న వారు ఈరోజు మన కంపెనీ ద్వారా, వీసా ఎక్స్పర్ట్స్ కన్సల్టెన్సీ ద్వారా వీసాలు అప్లై చేసుకోవడానికి దేవుడు వారికి ఆ కృపని దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో అక్కడి నుంచి దేవుడు ఒక రాడికల్ షిఫ్ట్ ఇస్తాడండి. ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో దేవుడు అక్కడే నిన్ను దేవుడు ఉన్న స్థలంలో నిలబెట్టే దేవుడే ఉన్నాడు. ఎక్కడైతే మేము పడిపోయారో ఆ పడిపోయిన దగ్గర దేవుడు మన జీవితాల్ని తిరిగి కట్టేవాడే ఉన్నాడండి. పెరిగోడైన గిద్యోన్ని దేవుడు ఎలాగైతే నిలబెట్టుకున్నాడో అలాగనే దేవుడు పిరికోలైన మనల్ని ఆయన ఆత్మచేత మనల్ని నిలబెట్టి, ఆయన ఆత్మచేత మనల్ని నింపి ఆయన మనల్ని వాడుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎక్కడైతే అవ్వదు అంటారో అక్కడే అవుతుంది అంటాడు ఆయన అండి. మనుషుడికి అసాధ్యమైంది దేవునికి సాధ్యం. మనం ఏమనుకుంటాం, మనుషుడు గుండె కాదు కాబట్టి నా గుండె కూడా కాదు అని. నేను నమ్ముతున్నానండి, మీరు రోజు ఒకవేళ నేను నాసాలోకి వెళ్ళాలి, నేను స్పేస్ షిప్లోకి వెళ్ళాలని మీరు కలలుగానండి, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడండి. దేవుడికి కావాల్సిన వాడు కలలుగాని వాడు, దేవుడికి కావాల్సిన వాడు విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం కలిగిన వాడిని దేవుడు తీసుకెళ్తాడంట. అబ్దుల్ కలాం గారు, మనకి మాజీ ప్రెసిడెంట్ గారు, ఆయన 10th ఫెయిల్ అయిపోయాడంట. ఆయన 10th 8th ఫెయిల్ అయ్యారు. అందరూ అన్నారంట ఫెయిలియర్ పని అన్నాడంట. నువ్వు ఫెయిలియర్ రా బాబు అన్నారంట. బట్ మళ్ళీ కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడంట. బట్ ఏం చేశాడు, పాస్ అవడం మాత్రం కాకుండా ఇంకా కొంచెం శ్రద్ధగా చదవడం చేత ఆయన ఇండియాలో ఆయన ఒక సైంటిస్ట్గా మారాడండి. ఒక సైంటిస్ట్. ఆయన అంటాడు కలలుగనాలి అంటాడండి. ఆఖరిగా కూడా ఆయన ఇంటర్వ్యూలో చనిపోక ముందు కూడా ఆయన అంటే యవనస్తులు కలలుగనాలి. చాలా పుస్తకాలు రాశారు మనకు మాజీ ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారు. కలలుగనండి. అబ్దుల్ కలాం గారు అంట తన కాలేజ్ చదువుతున్నప్పుడు సైంటిస్ట్గా ఉన్నప్పుడు కలలు కన్నాడంట. ఏంటంటే నేను ఒక పైలట్ అవ్వాలి అనుకున్నారంట. బట్ ఆయనకి అంతా అయింది కంటే కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడంట, ఇంకా అవ్వలేకపోయాడు. అయితే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత 6 months ఆయన కోచింగ్ తీసుకున్నాడంట, పైలట్ కోచింగ్ తీసుకొని ఆ ముసలైన ఆయన ఆఖరిగా ఆయన గురిని చేర్చుకోవడానికి ఆయన 60 సంవత్సరాలు ఇప్పుడు దాటిన తర్వాత పైలట్ అయ్యాడండి ఆయన. చూడండి, కళలుంటే దేవుడు మార్గం తెరుస్తాడు. కళ లేని వాడికి దేవుడు ఏమి చేయడండి. కృషి లేని వాడికి ఏమి చేయడండి. అసాధ్యమైన వాటి కొరకు ప్రయత్నం చేయలేని వాడు చేయలేడండి. కొంతమంది అంటారు వీళ్ళే వ్యాపారాలు చేయాలి, వాళ్ళే వ్యాపారాలు చేయాలి, పెట్టుబడి ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, మనం చేయలేమండి. అంటే నీ అంత పిరికోడి భూమిలో ఉండాల్సిన పని లేదండి.
పిరికోలు దేవుని రాజ్యములకి ఏమవరంటారా? వారసులు కాదంటండి. పిరికోలుగా ఉన్నవాళ్ళు పరలోకం వెళ్ళలేరంట. ఈ భూమిలో ఏదో ఆశ్చర్యంగా ఏదో బ్రతికేస్తున్నావు కానీ నీ పిరికితనము ద్వారా పరలోక రాజ్యము చేరలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు కలలుగనే వారిగా మారాలి. ఒక రాడికల్ షిఫ్ట్ కలగాలి. చూడండి, ఫరో రాజు ఇజ్రాయిల్ ప్రజల్ని, ఈ యొక్క ఇబ్రీయులు ఎదుగుతున్న విధానాన్ని చూసి మగబిడ్డలందరినీ 2 సంవత్సరాలు ఉన్న మగబిడ్డలందరినీ చంపాలనుకున్నారండి. అయితే మోసే యొక్క తల్లి ఏం చేసిందంట? చట్టానికి వ్యతిరేకమైన రీతిలో ఆ బిడ్డని దాచిందంట అండి. ఆవిడ ఒక వీరురాలు, ఆవిడ చాలా తెలివైంది. దాసింది 3 మాసాలు దాసింది. 3 మాసాల తర్వాత దాయలేక తెలివిగా ఆలోచించింది అంటే ఆ బిడ్డను ఒక బుట్టలో పెట్టి కరెక్ట్గా ఫరో రాజు ఇంటి వైపు పంపించిందండి. ఆ నైల్ నదిలో ఫరో రాజు ఇంటి వైపు పంపిస్తేనే ఫరో రాజు కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఈ చిన్న బిడ్డను తీసుకొని ఆ బిడ్డను చూస్తేనే ఆవిడకు హృదయం కరిగిపోయి, ఇబ్రీలో ఆవిడని తీసుకురండి, ఈ బిడ్డని నా కొరకు పెంచమని చెప్పి కరెక్ట్గా మోసే యొక్క తల్లిని తీసుకొస్తుంది. మోసే యొక్క తల్లి ఆ బిడ్డని పాలు మరిచే వరకు పెంచి పెద్ద చేస్తుందండి. దేవుని వాక్యాన్ని బోధిస్తుంది ఆ బిడ్డకి, దేవుని యొక్క విధానాలు బోధిస్తుంది. ఆ తర్వాత ఫరో ఇంట్లో పెరిగిన మోసే అండి. ఫరో ఇంట్లో పెరిగిన మోసే, ఫరో యొక్క కుమారుడుగా ఆ దేశంలో ఏమేమి నేర్చుకోవాలి అన్నీ కూడా నేర్చుకున్నాడు మోసే. నేర్చుకున్న తర్వాత ఏమైంది? ఫరో కుమారుడిగా ఎదగాలన్నప్పుడు ఆయన ఒప్పుకోడండి. నేను దేవుని కుమారుడు ఎదగాలి కానీ ఫరో కుమారుడుగా కాదు. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన ఇబ్రీల కొరకు కొన్ని మంచి పనులు చేయాలని ప్రయత్నంలో ఆయన దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఆ ఎడారులో ఉన్న వ్యక్తి, అరణ్యములో ఉన్న వ్యక్తిని దేవుడు మోసే అని పిలిచి మరలా ఐగుప్తు దేశంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో అక్కడి నుంచి దేవుడు ఒక రాడికల్ షిఫ్ట్ తీసుకొచ్చాడు. ఏ ఇంట్లో అయితే మళ్ళీ చూడకూడదు, ఎవరినైతే మళ్ళీ కలవకూడదు, ఎవరి దగ్గర అయితే ఎవరితో మాట్లాడకూడదు, ఏ ప్రజలైతే నన్ను ఊరు వదిలేశారో వారికి అసలు మంచిది చేయకూడదు అనే వ్యక్తిని దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడండి. బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయిన వ్యక్తి, గొర్రెలు మేస్తున్నాడండి. అలాంటి వ్యక్తిని దేవుడు మోసే రా, నేను తీసుకెళ్తాను, నేను ఏం చెప్పమంటారండి? మీ పేరేం చెప్పమంటారు? నేనే అని చెప్పి వెళ్తాడండి. ఫరో రాస్తా అంటాడు, ప్రజలను పంపించండి, బయటికి పంపించండి అన్నాడు. 10 అద్భుతాలు జరిగాయి. ఆఖరికి బయటికి తీసుకొస్తాడు. చూడండి, ఒక వ్యక్తి ఒక సాధారణంగా పిరికోడుగా ఉండి పారిపోయిన వ్యక్తిని దేవుడు ఎంత స్థాయికి వాడుకున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా దేవుడు మోసేని వాడుకున్నాడండి. ఒక ఫ్రీడమ్ ఫైటర్గా దేవుడు వాడుకున్నాడు. ఒక పిరికోడిని, పారిపోయిన వాడిని, వెళ్ళి ముఖం దాచుకున్న వాడు, 40 సంవత్సరాలు ప్రజల నుంచి పారిపోయిన ఒక వ్యక్తిని దేవుడు మరలా తన చక్రాలు తిప్పే వ్యక్తిగా దేవుడు నిలబెట్టుకున్నాడండి. దేవుని మాటకు లోబడే వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, దేవుని కళ నా కళ, దేవుని ఒక ఆలోచన నా ఆలోచన అని ఏ వ్యక్తి అయితే తన నిర్ణయం చేస్తాడో దేవుడు ఆ వ్యక్తిని ఒక రాడికల్ చేంజర్గా మార్చేస్తాడండి. ప్రజల్లో గేమ్ చేంజర్గా మార్చేస్తాడండి దేవుడు. ఆఖరికి ఇజ్రాయేల్ ప్రజల్ని కానాను దేశం వైపు నడిపించిన ఒక అద్భుతమైన నాయకుడిగా మోసే ఉన్నాడు. ఎంత అద్భుతం అంటే దేవుని బిడ్డలారా, ఒకరోజు మోసే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకేముంది? ఫరో రాజు వస్తున్నాడు. ప్రజలందరూ సన్నుకుంటున్నారు. మోసే, ఏ సమాధులు లేవా? ఎక్కడ తీసుకెళ్తున్నావు మోసే? ఎక్కడికి వెళ్తున్నావు మోసే? అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకరు అడిగితే పర్వాలే, 2 అడిగితే పర్వాలేదు. అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దామండి. ఒక రాడికల్ షిఫ్ట్ దేవుడు అక్కడ చేస్తున్నాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసి
ఆరిన నేలగా చేసెను. ఆ, నీళ్లు విభజింపబడగా ఆ. ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆ. ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె ఉంది. చూడండి ఎంత రాడికల్ షిఫ్ట్ చూసారా. అసలు నీటిలో నుంచి పడవెక్కి వెళ్లాల్సిన వ్యక్తులు, లేకపోతే సాధారణంగా చదువుకున్నోడు బ్రిడ్జ్ చేద్దామంటాడు, ఇంకొంచెం చదువు తక్కువోడు బోట్లో వెళ్దామనేవాడు. బట్ ఒక రాడికల్ షిఫ్ట్ చూడండి. దేవుడు నీటి గుండా నడిపించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మీ సమస్య ఏదో నాకు తెలియదు, మీ బాధ ఏదో నాకు తెలియదు, ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో అనేక రకాలైన సమస్యలు గుండా, ఫ్యామిలీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, అనేక రకాలైన ప్రాబ్లం మధ్యలో మీరు నిలబడున్నారేమో. కానీ దేవుడు ఈ రోజు ఆ ప్రాబ్లం మధ్యలో మిమ్మల్ని దేవుడు తీసుకెళ్ళి ఒక విజయోత్సవంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టు వాడే ఉన్నాడు. దేవుడు నమ్ముకున్న వాడిని ఒక రాడికల్ షిఫ్ట్ లో దేవుడు తీసుకెళ్తాడు. అందరిని తీసుకెళ్ళడు. ఎర్ర సముద్రం రాత్రంట 2 పాయలు చేసి ఆ నేలని ఆరబెట్టి ఆ ప్రజలందరూ అలా వెళ్తా ఉంటే, ఇంకో వైపు ఫరో రాజు వెనక నుంచి వస్తున్నాడు కాబట్టి ఆ నీళ్ళంట వెనక నుంచి చేరిపోతున్నాయంట. ఎంత అద్భుతం ఆలోచించోడండి. వీళ్ళందరూ దాటి వెళ్ళిపోయారు. ఫరో యొక్క ఆ సైన్యము, ఆ ప్రజలందరూ లోపలికి వెళ్ళారు. ఆ నీటిలో వారు కొట్టుకుని వెళ్ళిపోయారంటండి. మనం చేసేది అందరూ చేయలేరండి. దేవుడు మీ ద్వారా, మీ బిడ్డల ద్వారా చేసే పనులు అందరూ చేయలేరు. ఎందుకంటే దేవుని హస్తము, ఆయన బాహు బలము ఆ చేత మిమ్మల్ని ఆయన నడిపించు దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు సాధారణమైన నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. సాధారణమైన నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఒక సాధారణమైన నిన్ను అసాధారణమైన పనులు చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కుప్పల్లో నుంచి రాజులు చేయగలిగిన దేవుడు, మట్టిలో నుంచి మనుషులు నిర్మించగలిగిన దేవుడు, మాటల్లో నుంచి సృష్టిని కలగ చేయగలిగిన దేవుడు. ఆయన నీ పట్ల ఆయన కార్యము చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీ బిడ్డలకు ఒక రాడికల్ షిఫ్ట్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కుప్పల్లో ఉన్న దావీదుని ఒక రాజుగా చేసిన రీతిలో ప్రభువా, సిరసాల్లో ఉన్న యోసేపుని ఒక ప్రైమ్ మినిస్టర్గా చేసిన రీతిలో ప్రభువా, సింహాల మధ్యలో ఉన్న ఒక దానియేల్ని ఒక ప్రైమ్ మినిస్టర్గా చేసిన రీతిలో, మామూలుగా ఉన్న ఒక వ్యక్తిని సొలొమోన్ని జ్ఞానం కలిగిన రాజుగా చేసిన రీతిలో మీ బిడ్డల్ని మీరు ఎత్తమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు తలెత్తుకొని బ్రతికేలాగా మీరు చేయండి ప్రభు. వారిని పట్టుకోండి ప్రభు, వారిని హత్తుకోండి ప్రభు, వారిని ముద్దు పెట్టుకోండి ప్రభు. వారిని నీ బిడ్డలయ్యా, వారిని ముద్దు పెట్టుకోండి అయ్యా, వారిని ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నీ జ్ఞానము సమృద్ధిగా కలుగును గాక, నీ ఆలోచనలు సమృద్ధిగా కలుగును గాక, నీ బిడ్డలు ఆలోచించే విధానంలో ఒక షిఫ్ట్ కలుగును గాక ప్రభు. ఇంతకుముందు ఎప్పుడు ఆలోచించిన రీతిలో వారికి ఆలోచనలు దయచేయండి. ఇంతకుముందు ఎన్నడూ కూడా అలాంటి ఆలోచనలు రాలేదు ప్రభు. అలాంటి క్రొత్త ఆలోచనలు, బలమైన ఆలోచనలు, జ్ఞానం కలిగిన ఆలోచనలు, మంచి ఆలోచనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పెరిగితనం కలిగిన ఆత్మని తొలగించండి ప్రభు. పెరిగితనం కలిగిన ఆత్మని తొలగించండి ప్రభు. ఈ బిడ్డలకు అద్భుతం చేయండి. ఎవరైతే గర్భఫలం లేకున్నారో ప్రభు, వారి చేతి నిండగా బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే ఇల్లు లేకుందో సమృద్ధైన పెద్ద డూప్లెక్స్లు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే ప్రభు వాహనం కావాలో వాహనాలు కలుగునుగా యేసు నామందు, కార్లు కావాల్సిన వారు కార్లు కలుగునుగా యేసు నామందు, వ్యాపారాలు చేయడానికి ట్రాక్టర్ కావాల్సిన వారు, లారీలు కావాల్సిన వారు, రకరకాల మిషన్స్ కావాల్సిన వారు, రకరకాలైన పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన వారిని ఇప్పుడే ప్రభా నీ బిడ్డలకి మీ వారి ప్రార్థన బట్టి మీరు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా యవనస్తులు ప్రభా, వారికి నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి. ఈ జూన్ మాసంలో ప్రభా వారు ఫలించే స్థలంలో వారిని నిలబెట్టుకోండి, ఫలించే కాలేజీలో పెట్టండి, ఫలించే అభివృద్ధి పొందగలిగిన కంపెనీలో వారిని నిలబెట్టండి. ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయడానికి మీ ఆలోచనలు దయచేయండి. నీ బిడ్డల్ని ఉన్నతమైన వ్యక్తులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ బిడ్డల్ని ఒక అధికారులుగా చేయండి. వారిని చూసి ప్రజలు భయపడినట్లుగా నీ నామపేట వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతాలు చేత అలంకరించుకోమని, ప్రతి వ్యక్తిని పేరు పేరున వ్యక్తిగతంగా ఆశీర్వదించమని, కుటుంబంలో సమాధానం లేని వారికి కుటుంబాల్లో సమాధానం కలుగును గాక, భర్త భార్యల మధ్యలో సమాధానం లేని వారికి
అసలు ఒక రోజు కూడా మాట్లాడలేకున్న వారికి ఈ రోజు నుంచి ప్రభు భర్త భార్యలు ఇద్దరి మధ్యలో సమాధానము కలుగును గాక. ఏక మనస్సు దయచేయండి ప్రభు, ఏకాత్మని దయచేయండి ప్రభు. తల్లిదండ్రులకి బిడ్డలకి సమాధానం లేని వారికి సమాధానము కలుగును గాక. బిడ్డలకి తల్లిదండ్రులకి సమాధానం లేని వారికి సమాధానము కలుగును గాక. అత్తకి కోడలకి సమాధానము కలుగును గాక. కుటుంబస్తుల మధ్యలో సమాధానము కలుగును గాక. సరిహద్దుల్లో సమాధానము కలుగును గాక. ఆస్తి పంపడములో సమాధానము కలుగును గాక. నీ చిత్తం ప్రభు నీ బిడ్డల పట్ల సమృద్ధిగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.